హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం మనకి ఏపీపీఎస్సీ నుంచి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని కార్యాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి, కంప్లీట్ ఎలిజిబిలిటీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాలకు అప్లై చేసుకోనుకుంటే వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఒక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో టోటల్గా 7 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇవి కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాలు అనమాట. సో ఏపీపీఎస్సీ నుంచి 3 నోటిఫికేషన్ రిలీజ్ అని ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ వీడియో చేసి మీ ముందు తీసుకురావడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వ్యవసాయ శాఖల ఉద్యోగాల కోసం ఆల్రెడీ ఒక వీడియో చేసి మీ ముందు తీసుకొచ్చాను. ఇప్పుడు ఇది ఇంకొక వీడియో అనమాట. ఈ యొక్క దేవాదాయ శాఖలు ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 అనేటువంటి ఉద్యోగాలను 7 ఖాళీలను అయితే బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అనమాట. అయితే శాలరీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే 25,000 రూపాయల నుంచి 80,000 రూపాయలకు మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా అన్ని అలవెన్సెస్ కలుపుకొని కూడా ఎక్కువ శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఇక్కడ మెన్షన్ చేశారు. 18 నుంచి 42 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. 1/7/2025ని రెఫరెన్స్గా తీసుకునే డేట్ని మనం ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కండిషన్ మెన్షన్ చేయడం జరిగింది. హిందూ రిలీజన్ ఓన్లీ ఆర్ అప్లై టు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని మెన్షన్ చేశారు. హిందూ రిలీజన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో హిందూ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని దీని ఉద్దేశం అనమాట. సో క్లియర్గా మెన్షన్ చేశారు. దాని ప్రకారం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డేట్స్ వచ్చేసి 13/8/2025 నుంచి 2/9/2025 వరకు కూడా, ఆగస్ట్ 13 నుంచి సెప్టెంబర్ 2 వరకు కూడా మనకి యొక్క డేట్స్ని ఇవ్వడం జరిగింది. ఈ డేట్స్ లోపల మన అప్లికేషన్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్లో భాగంగా మొదటగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే వీరికి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్నట్లయితే సరిపోతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతారు. సో అలాగే ఏజ్ లిమిట్ గురించి మనం చూసినట్లయితే జనరల్ కేటగిరీ అభ్యర్థులకి ఆల్రెడీ మనం చూసేసాం. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు కూడా 1/7/2025 నాటికి ఒక ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years, ఎస్సీ, ఎస్టీ అలాగనే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి అప్లై చేసుకునేవారు 10 years, అలాగనే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో దీని ప్రకారంగా అభ్యర్థులు ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. మరి అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 రూపీస్ ఆన్లైన్ మోడ్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగనే 80 రూపీస్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు కూడా మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లియర్గా చూసినట్లయితే 250 రూపీస్ అందరూ పేమెంట్ చేయాలి. 80 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు ఏదైతే ఉంటుందో దానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ఎక్సెప్షన్ ఇవ్వడం జరిగింది. వారు వచ్చేసి 250 రూపీస్ మాత్రమే పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఈ ఫీజు పేమెంట్ కూడా ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగింది. టేబుల్ రూపంలో ఉన్నటువంటి వేకెన్సీస్ని మెన్షన్ చేయడం జరిగింది. ఏ జిల్లాలో ఏ క్యాండిడేట్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి కూడా ఇక్కడ మనకు టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. సో టోటల్గా 7 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. సో చెక్ చేసుకోవచ్చు. అలాగనే సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా మొదటగా రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి డిగ్రీ స్టాండర్డ్లో ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ వచ్చేసి పేపర్ 1, పేపర్ 2 కింద డివైడ్ చేయడం జరిగింది. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 minutesలో 150 మార్క్స్కి రాయాల్సి ఉంటుంది. అలాగే పేపర్ 2 కూడా హిందూ ఫిలాసఫీ అలాగే టెంపుల్ సిస్టమ్ సంబంధించి 150 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 150 మార్క్స్కి 150 minutesలో రాయాల్సి ఉంటుంది. సో టోటల్గా 300 మార్క్స్కి ఒక ఎగ్జామినేషన్ అయితే రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి 1/3 నెగిటివ్ విధానం కూడా మెన్షన్ చేశారు. ఇంకా దీనికి సంబంధించిన సిలబస్ అంతా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దీని ప్రకారంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి అభ్యర్థుల్ని ఈ యొక్క కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్కి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఇందులో కంపల్సరీగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన సిలబస్ కనుక మనం చూసినట్లయితే ప్రొఫెషన్స్ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఈ యొక్క సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. 60 minutesలో 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది.
ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 30 మార్క్స్కి, బీసీ క్యాండిడేట్స్ 35 మార్క్స్కి, ఓసీ క్యాండిడేట్స్ 40 మార్క్స్కి ఎగ్జామినేషన్ మినిమం క్వాలిఫైయింగ్గా ఇవ్వడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు, చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఏపీపీఎస్సీ నుంచి రిలీజ్ అయినటువంటి మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్. సో ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటున్నాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి జాబ్ ఆపర్చునిటీ కూడా మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ తెలియచేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మన రాష్ట్రంలో కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు, ఏ జాబ్ నోటిఫికేషన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారో దాన్ని కూడా కామెంట్ చేయండి, తప్పకుండా ఆ వీడియో చేసి మేము ముందుకు తీసుకురావడమే జరుగుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.